హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్టీగా దాల్ తడకాని చూపించబోతున్నాను. ఇలా చాలా ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే తేలికగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో చూస్తున్న వారు తప్పకుండా ఇలా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. మరి లేట్ చేయకుండా హోటల్ స్టైల్లో దాల్ తడకాని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పప్పును ఉడికించడానికి ఇక్కడ నేను కుక్కర్లోకి 1 టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని, మరో 2 టేబుల్ స్పూన్ల మైసూర్పప్పుని అంటే ఎర్రపప్పుని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ ఎర్రపప్పు లేకపోతే స్కిప్ చేసి కూడా చేయొచ్చు. ఇలా తీసుకున్న పప్పులను 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా కడిగాక 2 లేదా 2.5 గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి. మీరు కావాలంటే వెంటనే ఉడికించుకోవచ్చు. ఇక్కడ నేను ఒక అరగంట నానబెడుతున్నాను. ఇలా అరగంట నానబెట్టి ఆ తర్వాత ఉడికించడం వలన పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. సో అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. అరగంట తర్వాత ముందుగా పప్పు కడిగిన కుక్కర్ని తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఉప్పుని, 1 టీ స్పూన్ నెయ్యిని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. మీరు కావాలంటే ఆయిల్నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. మూడు విజిల్స్ తర్వాత ఇలా ఉడికించిన పప్పుని కాస్త మెదిపి తీసుకుందాం. మరీ ఎక్కువ రుబ్బకుండా పప్పు చిన్న చిన్నగా కనబడేలా మెదిపి తీసుకోండి. ఈ కన్సిస్టెన్సీతో ఉంటే దాల్ తడక అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా పప్పుని మెదిపాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి గిన్నెను తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని, అలాగే దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా తీసుకుందాం. ఈ దాల్ తడకాలో నెయ్యి అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీకు కావాలనుకుంటే ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు వద్దనుకుంటున్నాను కాబట్టి స్కిప్ చేశాను. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 3 ఎండుమిరపకాయలని, 3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కాస్త ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిమిన 1 టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి ముక్కల్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయినా తీసుకోవచ్చు. సో ఇవి కూడా కొంచెం ఫ్రై చేశాక 1 సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం 60% ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ఇందులోనే 2 సన్నగా తరిమిన టమాటాలని, అలాగే కొంచెం కొత్తిమీరను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు కవర్ చేసి ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తున్నాను. మూడు నిమిషాల తర్వాత టమాటా అనేది సాఫ్ట్గా అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, అంటే మనం పప్పులో కొంచెం సాల్ట్ తీసుకున్నాం కదా, సో ఆ సాల్ట్ని చూసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని తీసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, మరో 1/2 స్పూన్ గరం మసాలాని తీసుకొని కలపండి. మీకు స్పైసెస్ ఏమైనా మాడిపోయినట్లుగా అనిపిస్తే అందులోకి కొద్దిగా వాటర్ పోసైనా కలుపుకోవచ్చు. సో ఇలా 1 నిమిషం పాటు బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన పప్పుని వేసుకొని మిక్స్ చేసుకుందాం. మీకు పప్పు మరీ గట్టిగా అనిపిస్తే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు పప్పు కొంచెం గట్టిగా అనిపించింది, కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలా వాటర్ వేసి కలిపాక కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇది ఇంకొద్దిగా ఉడికేసరికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. మరీ గట్టిగా ఉండకుండా చూసుకోండి.
ఈ పప్పుని 3-4 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పప్పు అనేది కింద అడుగు పట్టుకోకుండా కలుపుతూ ఉడికించాలి. ఐదు నిమిషాల్లో పప్పు అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. చివరిగా 1/2 టీ స్పూన్ కసూరి మేతిని కాస్త నలిపి తీసుకోండి. ఈ పప్పులో కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చివరిగా ఇందులోకి లాస్ట్ స్టెప్ వచ్చేసి తడక. ఈ పప్పులో తడక అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. సో దానికోసం స్టవ్ ఆన్ చేసి ఇలా పోపు గిన్నెలోకి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. మీరు ఏ ప్లేస్లో నెయ్యి వాడకపోయినా పర్లేదు, కానీ తడకాలో మాత్రం కంపల్సరీగా నెయ్యి యూజ్ చేయండి. ఈ నెయ్యి టేస్ట్తో దాల్ తడకా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నెయ్యి హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్రని అలాగే 2-3 మిరపకాయలను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. మరి కొద్దిగా కొత్తిమీరని అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న తడకాని పప్పులోకి తీసుకొని స్లోగా కలపడమే. అంతేనండి, టేస్టీ రెస్టారెంట్ స్టైల్ దాల్ తడకా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.